హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కింద కూర్చొని భోజనం చేయడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో నా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మంది నా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మారుతున్న కాలాన్ని బట్టి మనం భోజనం చేసే విధానం కూడా మారుతూ వస్తుంది. కొంతమంది సెల్ ఫోన్, టీవీ చూస్తూ సోఫాలో, కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటారు. కానీ ఒకప్పుడు మాత్రం నేల మీద కూర్చొని మాత్రమే భోజనం చేసేవారు. నిజానికి నేల మీద కూర్చొని భోజనం చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం కింద కూర్చొని కానీ భోజనం చేయగలిగితే అప్పుడు మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. భోజనం తినడానికి మనం ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలు చురుగ్గా పనిచేసి పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మన ఆహారం అనేది త్వరగా జీర్ణమవుతుంది. అలానే మన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి కొవ్వు అనేది తగ్గుతుంది. మనం కింద కూర్చొని తినడం వల్ల మన గుండెపై ఒత్తిడి తగ్గి అలానే మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇలా తినడం వల్ల మన వెన్నుముక కూడా నిటారుగా ఉంటుంది. మనం కింద కూర్చొని తినడం వల్ల మన కండరాలు, కీళ్ళ నొప్పులు తగ్గడంతో పాటు శరీరం అంతా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ అందరికీ కింద కూర్చొని తినడం వల్ల మనకి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది. కాబట్టి అందరూ భోజనం చేసేటప్పుడు కనీసం ఒక్క పూటైనా కింద కూర్చొని తినడం అలవాటు చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.